తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. వరల్డ్ సినిమా అంటే ఒక్కసారిగా గుర్తొచ్చే పేరు జేమ్స్ కెమెరాన్. అలాంటి క్రేజీ ఫిల్మ్ మేకర్ తీసిన అవతార్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా వచ్చిన సినిమా అవతార్ ఫైర్ అండ్ డాష్. మరి ఈసారి ఏం చూపిస్తాడో అంటూ భారీ అంచనాలతో థియేటర్లోకి అడుగుపెట్టిన ఆడియన్స్ కు జేమ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడో చూసేద్దామా? జేమ్స్ కెమెరాన్ వరల్డ్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక బ్రాండ్, ఒక విజువల్ రెవల్యూషన్. సినిమాని సరికొత్తగా డిఫైన్ చేసిన క్రియేటివ్ జీనియస్. అలాంటి దర్శకుడు అవతార్ ఫస్ట్ పార్ట్లో అడవులను చూపించి ఆశ్చర్యపరిచాడు. సెకండ్ పార్ట్లో సముద్రాలను చూపించి మైమరిపించాడు. ఇప్పుడు ఫైర్తో రికార్డులని తగలబెట్టేస్తానంటూ అవతార్ ఫైర్ అండ్ యాష్తో ముచ్చటగా మూడో పార్ట్తో ఎంట్రీ ఇచ్చాడు. కథ విషయానికొస్తే అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఎండింగ్లో జరిగిన విషాదం తర్వాత పాండోరా గ్రహంలో జీవించే జేక్ సలీ నేతిరి ఫ్యామిలీ మౌనంలోకి జారిపోతుంది. కొడుకును కోల్పోయామని తల్లి తండ్రి గుండెల్లో బాధ, తన వల్లే అన్నని కోల్పోయామని లోక్ మనసులో గిల్టీ. అదే సమయంలో మరణించిన శత్రువు కర్నల్ క్వారిచ్ మళ్లీ పుడతాడు. కానీ ఈసారి మరింత క్రూరంగా. అతనికి తోడు అగ్ని తెగ నాయకురాలు వరన్. తనకి ఈవా దేవతనే ప్రశ్నించేంత ద్వేషం, పండోరానే కాల్చేసేంత కోపం. అలా వీరిద్దరూ కలిసి సల్లీ కుటుంబం మీద రివెంజ్ తీర్చుకోవాలని, పండోరా గ్రహంలోని తెగల మీద వార్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇదే సమయంలో పండోరాను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న RDA బృందం వీళ్లకు తోడవుతుంది. అలా అన్ని వైపుల నుంచి వచ్చిన శత్రువులను జేక్ సల్లీ కుటుంబం ఎలా ఎదుర్కొంది, చివరికి ఎవరు పైచేయి సాధించారు అన్నదే సినిమా కథ. అవతార్ అంటేనే విజువల్స్. ఈసారి నీటి అందాల స్థానంలో అగ్ని పర్వతాలు, బూడిద వర్షాలు, కాలుతున్న అడవులు. టెక్నికల్ గా ఇది అద్భుతం. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే విజువల్స్ గొప్పగా ఉన్నా తొలి 2 భాగాల వావ్ ఫీలింగ్ ఇవ్వకపోవడమే కాస్త ఆశ్చర్యం. అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, స్పైడర్ పాత్ర చుట్టూ వచ్చే ఎమోషన్ సీక్వెన్స్లు అదిరిపోతాయి. ముఖ్యంగా వరంగ్ క్వారిచ్ సీన్స్ సినిమాకు కొత్త టచ్ ఇస్తాయి. ఈవా దేవతతో వాటిని ముడిపెట్టిన విధానం, ఆపదలో ఉన్న స్పైడర్ను కిరి కాపాడే సీన్స్ అయితే గూస్ బంప్స్ ని తెప్పిస్తాయి. అయితే క్వారిచ్ వరంగ్ కలవడంతోనే సినిమా ఎలా ఉంటుందన్న ఒక అంచనాకొచ్చేస్తారు ఆడియన్స్. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా ఆ దారిలోనే సాగుతాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ విజువల్స్ మాత్రం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తాయి. ఇక జేక్ సలీ పాత్రలో శామ్ వార్తింగ్టన్ మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నేత్రి పాత్ర డిజైన్, ఆమె ఎమోషనల్ అయ్యే తీరు బాగుంది. ఇక స్పైడర్ పాత్రలో వచ్చే మార్పు సెకండ్ హాఫ్ లో కట్టిపడేస్తోంది. ఇక స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్ తమ వంతు పాత్రలు పోషించగా సినిమాని సైమన్ ఫ్రాంక్లిన్ సంగీతం, రసెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ ఉన్నత స్థాయిలో నిలబెట్టేస్తోంది. ముఖ్యంగా 3D ఫార్మాట్ లో ప్రతి ఫ్రేమ్ పైసా వసూలు. మొత్తంగా విజువల్స్ ప్రేమికులకు అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక విజువల్ వండర్. విజువల్స్ ప్రేమికులకు మాత్రమే, ఎందుకంటే ఇది సినిమాకి మించిన విజువల్ దండయాత్ర కాబట్టి. For more videos like this, subscribe Big TV channel.